హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు బనానా చిప్స్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. మనం సాధారణంగా హాట్ చిప్స్ని మిక్చర్స్ని ఇష్టంగా తింటూ ఉంటాం. సో ఈ ఆలూ చిప్స్ అనేది ఇప్పుడు ఎంత బిజినెస్ జరుగుతుందో తెలిసిందే. అయితే మనం ఎక్కువగా ఆలూ చిప్స్నే తింటాం, కానీ కేరళలో చూస్తే ఎక్కువగా బనానా చిప్స్ని ఇష్టంగా తింటూ ఉంటారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య ఈ బనానా చిప్స్ సేల్ అనేది బాగా పెరిగింది. చాలా షాప్స్ కూడా వచ్చాయి. సో మనం ఈ బనానా చిప్స్ బిజినెస్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఈ హాట్ చిప్స్ బిజినెస్ ఏ విధంగా జరుగుతుందో అలా ఒక యూనిట్గా మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. షాప్లో పెట్టి దీన్ని మనం బిజినెస్ చేసుకోవచ్చు, అదొక కాన్సెప్ట్. లేదంటే మనం దీన్ని ఒక తయారీ యూనిట్గా ఏర్పాటు చేసుకుని హోల్సేల్గా వీటిని షాపులకి అమ్ముకోవచ్చు. సో ఈ విధంగా రెండు రకాలుగా బనానా చిప్స్ బిజినెస్ని మనం చేసుకోవచ్చు. ఈ రెండు బిజినెస్ల గురించి నేను మీకు ఈ బనానా చిప్స్ బిజినెస్ వీడియోలో పూర్తిగా వివరాలు తెలియజేస్తాను, తెలుసుకుందాం. ఈ బనానా చిప్ షాప్ పెట్టాలంటే మనం కొంచెం మార్కెట్లో రద్దీగా ఉండే చోట షాప్ తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఓన్ ఉంటే ఓకే, లేదంటే రెంట్కి తీసుకుంటే మాత్రం కొంచెం తక్కువ ఉన్న చోట చూసుకుంటే బెటర్. సో మనకు తగిన విధంగా ఈ షాప్ని అయితే డిజైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో మనం 10 రకాల నుంచి 12 రకాల వరకు ఈ బనానా చిప్స్ని డిఫరెంట్ ఫ్లేవర్స్తో అమ్ముతాం, కాబట్టి దానికి సంబంధించి ర్యాక్స్ని అయితే మనం డిజైన్ చేయించుకోవాలి. కేవలం బనానా చిప్స్ మాత్రమే అమ్మితే బిజినెస్ ఎలా రన్ అవుతుందని చాలామందికి అనుమానం ఉంటుంది. సో ఇందులోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ని మనం యాడ్ చేసి ఈ బిజినెస్ని అయితే రన్ చేసుకోవచ్చు. యూనిక్ బిజినెస్గా ఉంటుంది. సో అన్ని రకాల హాట్ చిప్స్లా కాకుండా ఓన్లీ బనానా చిప్స్తోనే ఈ అవుట్లెట్ని మనం ముందుకు తీసుకువెళ్ళచ్చు. సో ఇది కొత్త కాన్సెప్ట్గా కూడా మనం మార్కెట్లోకి తీసుకువెళ్ళచ్చు. ముందుగా మనం ఒక షాప్ లాంటివి తీసుకుంటాం. 50 గజాల నుంచి ఈజీగా మనకి 50 నుంచి 60 గజాల్లో మనం ఈ షాప్ని అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ ఇంకా భారీగా పెట్టాలనుకుంటే మీరు ఇంకా కొంచెం ప్లేస్ అయితే ఎక్కువ ఉన్నది కూడా తీసుకోవచ్చు. కేవలం మీరు హాట్ చిప్స్లా షాప్ పెట్టి అక్కడ అమ్ముకుంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ అయితే దీనికి ఉండదు. అయితే మీరు వీటిని బల్క్గా తయారు చేసి ప్యాకింగ్ చేసి షాపులకు ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. లోకల్ ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా మీరు దీని రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోవచ్చు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, కంపెనీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అలాగే బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక నేమ్తో దీన్ని మార్కెట్లోకి తీసుకువెళ్తారు కాబట్టి వాటి హక్కులన్నీ కూడా మీకు దీనికి సంబంధించి పూర్తిగా మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి FSSAI రిజిస్ట్రేషన్ కూడా ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు కేవలం హాట్ చిప్స్లో అమ్మితే మాత్రం చిన్న షాప్ మీరు పెట్టుకుంటారు కాబట్టి ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది. అయితే దీనికి సంబంధించి మీరు ఒక యూనిట్ల మార్కెట్లోకి తీసుకువెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని అయితే చేయించుకోవాలి. సో రెండు విధాలుగా దీన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ రెండు విషయాలు మీకు చెప్తున్నాను. ఇక మనకి బనానా చిప్స్ తయారీకి ఏమేమి ఐటమ్స్ కావాలనేది చూసినట్లయితే దీనికి పెద్ద బాండి అంటే మూకుడు లాంటిది అవసరం అవుతుంది. మనం హోల్సేల్గా షాపులకు ఇవ్వాలి కాబట్టి ఇనీషియల్గా 2 లేదా 3 మనం వీటిని తీసుకోవచ్చు. స్టవ్, నైఫ్స్, పీలర్స్, అలాగే బాండీ గరిట, జల్లెడ, ట్రేస్ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. ఇక కిరాణా వస్తువులు కొన్ని అవసరం అవుతాయి, మసాలా ఫ్లేవర్స్ అవసరం అవుతాయి, దీనికి సంబంధించిన ఆయిల్ అవసరం అవుతుంది. ముఖ్యంగా మనకు కావాల్సింది రా బనానా. సో పండిన అరటిపండు అస్సలు పనిచేయదు, గట్టిగా ఉన్నవి మాత్రమే వీటికి మనం అరటిని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎంత గట్టిగా ఉన్న అరటిని తీసుకుంటే అంత ఈ చిప్స్ స్టిఫ్గా ఉంటాయి, అలాగే ఫ్రై చేయగానే విరవకుండా ఉంటాయి. ఇక మనం ఈ బాండీలో ఈ చిప్స్ వేగించి తయారు చేసి అవి ఆయిల్ లేకుండా మనం బ్రాండింగ్ చేయించుకున్న కవర్లో 100 గ్రాముల నుంచి 1 కిలో వరకు ప్యాక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం నేరుగా మార్కెట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఓ షాప్ లాంటిది తీసుకున్నాం కాబట్టి అక్కడ మనం ప్లెయిన్ చిప్స్ అంటే ఈ రా బనానా నుంచి తయారైనటువంటి ప్లెయిన్ చిప్స్, మసాలా కలిపిన బనానా చిప్స్, స్వీట్ బనానా చిప్స్, సాల్టెడ్ చిప్స్, చిల్లీ బనానా చిప్స్ ఇలా మనం డిఫరెంట్ ఫ్లేవర్స్తో తయారు చేసి వీటిని రిటైల్గా కూడా అమ్ముకోవచ్చు. మనం చిన్న షాప్లో పెడతాం కాబట్టి రిటైల్ సేల్ అయితే ఇక్కడ ఉంటుంది. అలాగే మనం ప్యాక్ చేసి హోల్సేల్గా షాపులకి సేల్ చేస్తాం కాబట్టి మంచి హోల్సేల్ బిజినెస్ కూడా జరుగుతుంది. సో బనానా చిప్స్ బిజినెస్లో మళ్ళీ ఆలూ చిప్స్ని అమ్మడం అనేది సెట్ అవ్వదు. ఇనీషియల్గా ఎలాంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఇది డిఫరెంట్ బిజినెస్ కాన్సెప్ట్. సో దీనికి సంబంధించి మనకి ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇనీషియల్గా మొత్తం దీనికి షాప్ రెంటు, అడ్వాన్స్, రిజిస్ట్రేషన్ ఫీజు, అలాగే ముడి సరుకు వీటన్నిటికీ కలిపి 2.5 నుంచి 3 లక్షల రూపాయల మధ్య ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం అవుతుంది. మనకి చిప్స్ మేకింగ్ వస్తే ఓకే, లేదంటే ఒక వర్కర్ని మనం హైర్ చేసుకుంటాం. సో మనం తయారు చేయడం అనేది కూడా నేర్చుకుంటాం. ఒక 6 వర్కర్లు మనం తీసుకొని ప్యాకింగ్కి, మార్కెటింగ్కి వీటన్నిటికి కూడా ఇనీషియల్గా మనం తీసుకుంటే సరిపోతుంది. సో కొద్ది రోజుల తర్వాత బిజినెస్ బాగా పెరుగుతూ ఉంటే తర్వాత వర్కర్స్ని మనం పెంచుకోవచ్చు. సో మనకి 15 రోజుల నుంచి 4 రోజుల వరకు పాడవకుండా ఈ చిప్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాసెస్ కెమికల్ ఏమీ కలపకుండా. సో మనం బాగా ప్యాక్ చేసుకుంటే ఈ చిప్స్ నిలవ కూడా ఉంటాయి, ఎలాంటి ఆయిల్ దానికి ఉండకుండా మనం ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. మంచి కంపెనీ బ్రాండింగ్తో మార్కెట్లోకి వెళ్తాం. మనకి చిప్స్ తయారీకి, ప్యాకింగ్కి మొత్తం 4 వర్కర్లు అవసరం అవుతారు. తర్వాత మార్కెటింగ్కి, డెలివరీకి 2 వర్కర్లు ఉంటే సరిపోతుంది. ఇలా బనానా చిప్స్ షాప్లోని 10 రకాల ఫ్లేవర్లు మనం తయారు చేసి అమ్ముకోవచ్చు. మనకి ప్యాకింగ్ కవర్లు 100 గ్రాముల నుంచి కిలో లేదా 2 కేజీల వరకు ఈ ప్యాకింగ్ కవర్లు అయితే మనకు అవసరం అవుతాయి. అలాగే వీటిని సీల్ చేయడానికి సీలింగ్ మెషిన్లు కూడా అవసరం అవుతాయి. వీటి విలువ
సుమారు 4 నుంచి 5,000 రూపాయల లోపే మనకు మార్కెట్లో వస్తూ ఉంటుంది. ఇక ఓ బ్రాండింగ్తో వెళ్తాం కాబట్టి మనం షాపుల దగ్గర వీటిని 100 గ్రాముల నుంచి అలవాటు చేయొచ్చు కస్టమర్లకు. ఈ విధంగా మనం తయారు చేసిన బనానా చిప్స్ మార్కెట్లో అమ్మినట్లయితే మంచి ప్రాఫిట్స్ని ఎర్న్ చేయవచ్చు. అయితే మనకి ఇందులో ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది చూసినట్లయితే హోల్సేల్గా అయితే మాత్రం 15 నుంచి 20% మధ్య ఉంటుంది. రిటైల్గా మాత్రం చూసుకున్నట్లయితే సుమారు 20 నుంచి 23% లేదా 25% వరకు ప్రాఫిట్ ఉంటుంది. మార్కెట్లో 100 గ్రాములు వివిధ కంపెనీలు మనం చూసుకున్నట్లయితే 50 నుంచి 60 రూపాయల వరకు ఉన్నాయి. సో కేజీ ప్యాకెట్ 550 నుంచి 600 వరకు ప్రైస్ ఉంది. సో మనం ఇనీషియల్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 40 రూపాయల నుంచి మనం అమ్మినా కేజీకి 100 రూపాయల వరకు ప్రాఫిట్ని మనం ఎర్న్ చేయవచ్చు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా మాత్రమే తెలియజేస్తున్నాను. మనకి బిజినెస్లో దీని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పడింది, దాన్ని బట్టి మనం వీటిని ప్రైస్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక దీని మార్కెటింగ్ కూడా ఖచ్చితంగా అవసరం. షాపులకు వెళ్ళాలి, ఈ చిప్స్ ప్యాకెట్ గురించి పూర్తిగా వివరించాలి, కొన్ని శాంపిల్స్ షాపులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం కష్టమైన పనే. కానీ మనం బిజినెస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా దీని వెనక కష్టపడాల్సిందే. సో మార్కెటింగ్ ఎంత బాగా చేసుకుంటే అంత బిజినెస్ బాగుంటుంది. మంచి టేస్ట్, క్వాలిటీ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మౌత్ పబ్లిసిటీతో మరింత పెరుగుతూ ఉంటుంది బిజినెస్. సో లోకల్గా మనం చిప్స్ షాప్కి సంబంధించి, అలాగే మన కంపెనీ గురించి పేపర్లో, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ద్వారా మనం యాడ్స్ ఇచ్చుకొని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక స్మాల్ స్కేల్ యూనిట్గా మాత్రమే మీకు తెలియజేశాను. ఒకవేళ 3 లేదా 4 పార్ట్నర్స్తో కలిసి మీరు ఈ బిజినెస్ని పెద్ద పరిశ్రమగా, యూనిట్గా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే సేమ్ కంపెనీ రిజిస్ట్రేషన్, బ్రాండింగ్ రిజిస్ట్రేషన్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీరు దీనికి సంబంధించి పూర్తిగా ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా మీరు ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ బనానా చిప్స్ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మొదటిసారి మీరు మా ఓన్ బిజినెస్ గురు ఛానల్ని చూస్తున్నట్లయితే ఇందులో అనేక రకాల వ్యాపారాల వీడియోలు ఉంటాయి. ఒకసారి వాటిని కూడా పరిశీలించండి. ఇంకా ఏదైనా కొత్త వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి. త్వరలో మరో కొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వస్తా. మా బిజినెస్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు.